మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంత జిల్లాలలో 12 రెట్లు సీసం, అధిక మోతాదులో కాడ్మియం, నికెల్. అక్కడ అన్ని ప్రముఖ టెకీ కంపెనీలు, ఎన్నో ప్రముఖ విద్యా సంస్థల వసతి గృహాలు, నివాస సముదాయాలు ఉన్నాయి. వాటన్నింటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగేందుకు, వినియోగించేందుకు ఈ నీటినే వాడుతారు. వేసవితో పాటు ఇతర సీజన్లలోనూ ట్యాంకర్ల నీరే వీరికి శరణ్యం. ఆ నీరే వారి పాలిట విషంగా మారింది. వారికి తెలియకుండానే ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హైడ్రా నిర్వహించిన నీటి పరీక్షల్లో భయంకర విషయాలు వెలుగు చూశాయి. నీటి వనరుల సంరక్షణలో భాగంగా హైడ్రా మాదాపూర్లోని సున్నం చెరువును ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులు ఈ చెరువు చుట్టుపక్కల బోర్లు వేసి నీటిని మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి 4 ప్రాంతాల్లో బోర్లు, ట్యాంకర్ల నీటిని హైడ్రా పరీక్షించగా ఫలితాలు దారుణంగా ఉన్నాయి. అత్యంత కఠిన జలాలతో ప్రైవేట్ ట్యాంకర్లు వ్యాపారం చేశారని తేలింది. కాలుష్యాన్ని విద్యార్థి వసతి గృహాలకు సరఫరా చేశారని రుజువైంది. ఈ నీరు తాగిన విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఐటీ కారిడార్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రాక్ట్ తో పాటు హైటెక్ సిటీ ప్రాంతంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. 5,000 లీటర్ల ట్యాంకర్ 2,000 నుంచి 5,000 వరకు సీజన్ ను బట్టి విక్రయిస్తున్నారు. దాదాపు లీటర్ నీటిని రూపాయి చొప్పున ఈ ప్రాంతం వసూలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నీరంతా అక్రమంగా వేసిన బోర్ల నుంచి సరఫరా అవుతున్నదే. సున్నం చెరువు పరిసరాలలో వందల సంఖ్యలో బోర్లు ఉన్నాయి. వీటి నుంచే వసతి గృహాలు, నివాసాలకు సరఫరా చేస్తున్నారు. తాగే నీటిలో pH విలువ చూస్తారు. ఆమ్ల, క్షారగుణం లేకుండా మధ్యస్థంగా ఉండాలి. తరువాత టోటల్ డిజాల్వ్ సాలిడ్ చూస్తారు. pH విలువ 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఇక్కడ నీటిలో 7 నుంచి 7.5 మధ్యలో ఉంది. భార లోహాలు అత్యధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. సీసం, కాడ్మియం, నికెల్, క్రోమియం అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. సీసం 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. 1 లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీసం దాదాపు 0.122 మిల్లీగ్రాములు ఉంది. ఇది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుంది. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనత, కిడ్నీలు, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తి పైన ప్రభావం చూపుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. నికెల్ 2 రెట్లు అధికంగా ఉంది. ఇది చర్మ వ్యాధులు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కాడ్మియం 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. మూత్రపిండాలపై ప్రభావంతో పాటు ఎముకలు బలహీనపడతాయి. మూత్రాశయం ద్వారా ప్రోటీన్లు బయటకు వెళ్లేందుకు కారణమవుతుంది. క్యాన్సర్ కు దారితీస్తుంది. సాధారణంగా నీటిని మరగబెట్టి చల్లార్చి వడపోసి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భార లోహాలు మరింత ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు.